భోజనాన్ని రుచికరమైన మౌత్ ఫ్రెషర్తో ముగియడం భారతదేశం సంస్కృతిలో ఒక భాగం. భోజనం చేసిన తర్వాత జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇలా చేస్తూ ఉంటారు. మౌత్ ఫ్రెషర్గా ఎక్కువగా సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఉంటారు. మనం మౌత్ ఫ్రెషర్గా వాడే సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ఒకటి. భోజనం చేసిన తర్వాత యాలకులను నమలడం వల్ల మనకు మేలు కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు. భోజనం చేసిన తర్వాత యాలకులను నమలడం వల్ల కలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన తర్వాత యాలకులను నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. భోజనం చేసిన తర్వాత నోటి నుండి ఉల్లిపాయ లేదా వెల్లుల్లి వాసన వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒక యాలక్కాయను నమలడం వల్ల వాసన తగ్గడంతో పాటు నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే భోజనం చేసిన తర్వాత యాలకులను నమలడం వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. యాలకులను నమలడం వల్ల భారీ భోజనం చేసిన తర్వాత వచ్చే అసౌకర్యం, భారం తగ్గుతాయి. అదేవిధంగా యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కాలేయం, మూత్రపిండాల డీటాక్సిఫికేషన్ ప్రక్రియను ప్రోత్సహించే సమ్మేళనాలు కూడా ఉంటాయి. దీంతో శరీరం నుండి విష పదార్థాలు సులభంగా తొలగిపోతాయి. యాలకులను నమలడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. యాలకులు చిన్నగా ఉన్నప్పటికీ వీటిని తీసుకోవడం వల్ల రోజువారీ ఆరోగ్యం, జీర్ణ సమతుల్యతను కాపాడడంలో మనకు ఎంతో సహాయపడతాయి. భోజనం చేసిన తర్వాత యాలకులను తీసుకోవడం వల్ల భోజనం చేసిన తర్వాత తీపి తినాలనే కోరిక తగ్గుతుంది. దీంతో యాలకులు బరువు నియంత్రణకు సహాయ సాధనంగా మారతాయి. ఇలా అనేక రకాలుగా యాలకులు మనకు మేలు చేస్తాయని, భోజనం తర్వాత వీటిని నమలడం వల్ల నోటి ఆరోగ్యంతో పాటు జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు.